నమస్తే. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కూడా జీవో తీసుకొచ్చిన పరిస్థితి మనకు అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్ట్ కేసులు అవన్నీ కూడా అయ్యి కంప్లీట్‌గా ఆ జీవోని క్యాన్సిల్ చేయాలి అని క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి దాకా వచ్చింది. అయితే ఇటు బీసీ సంఘ నాయకులందరూ కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రకటిస్తే ఇటు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు తెలిపి వాళ్ళు కూడా బంద్‌లో పాల్గొన్నారు. అసలు ఈ రిజర్వేషన్స్ ఎటువైపు పోతున్నాయి? అసలు ఎవరికి మద్దతు, ఎవరికి నిరసనగా బంద్ ప్రకటించారు అని చెప్పేసి ఒక పెద్ద క్వెషన్ మార్క్ అవుతుంది. మాట్లాడితే ఈ అంశం పైన అలాగే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో ఇటు నవీన్ యాదవ్ కంప్లీట్‌గా కూడా రౌడీ షీటర్. రౌడీ షీటర్‌ని గెలిపించుకుంటారా? లేక సామాజిక కార్యకర్తలను గెలిపించుకుంటారా అని చెప్పి బీఆర్ఎస్, బీజేపీ పార్టీ ప్రచారం చేస్తా ఉన్న పరిస్థితి. మాట్లాడదాం మనతో పాటు దీనిపైన మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ సంగారెడ్డి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఏం చెప్తారంటే ఇటు బీసీలకు సంబంధించి రిజర్వేషన్ మీరు ఇద్దామని చెప్పేసి జీవో తీసుకొస్తే దాన్ని క్యాన్సిల్ అయిన పరిస్థితి. అలాగే తెలంగాణ బంద్, ఇందులో చాలా మంది ఇటు బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు కూడా పాల్గొన్నారు. అసలు ఎవరు వ్యతిరేకం, ఎవరు సపోజిట్, ఏంది అసలు కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది? బీజేపీ దొంగ నాటకాలు ఆడుతుంది తప్ప బీజేపీ పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించాలి. 100% అది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వరకు కాంగ్రెస్ పార్టీ చేసింది. అది అందరికి తెలిసిందే కదా తమ్ముడు. ఇక్కడ ఏదో చేయడం, ధర్నాలలో ఏదో పాల్గొనడం కాదు. అక్కడ పార్లమెంట్ దగ్గర పోయి బీజేపీ నాయకులు ధర్నా చేయాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని ఎంపీగా గెలిపించారు, మమ్మల్ని అడుగుతున్నారు, మరి ఎమ్మెల్యేలుగా ఉన్నాం కదని చెప్పేసి చెప్పాల్సిన బాధ్యత బీజేపీ పార్టీ మీద ఉంది. కాబట్టి మేము చిత్తశుద్ధితోనే ఉన్నాం. 42% బీసీలకు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్లు ఉండే, మాదిగలు ఉండే, వాళ్ళని సమన్వయం పరుస్తూ బీసీలకు ఇవ్వాలని ఒక ఆలోచనతో ముందుకెళ్ళినాం. ఇవాళ మేము చిత్తశుద్ధితో ఉంటే ఇవాళ ఏదో శవం అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే విధంగా బీజేపీ పార్టీ ఉంది. ఒకటే ఇవాళ ప్రతి ఒక్కరం కూడా ఇలా బీసీలకు న్యాయం చేయాలనే అంశంతో అన్ని పార్టీలు కలిసి వచ్చినాయని చాలా మంది చెప్తున్నారు కదా. మరి కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నదేంది? మా ఉన్న అధికారం వరకు మేము బిల్లు పాస్ చేయించినాము, చాలా జీవోలు తీసుకొచ్చినాము, మా సాయశక్తులు మేము ప్రయత్నించినాం. అది చేసేది మేము కాదు, ప్రయత్నంలో ఒక భాగం మేము చేస్తాం. కాబట్టి బీజేపీ పార్టీ చిత్తశుద్ధి ఉన్న పార్టీ అయితే నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళది, వాళ్ళని అడగండి. మేము చేసే వరకు మాది అయిపోయింది. కాబట్టి ఒక్కటే చెప్తున్న తమ్ముడు, బీసీల రిజర్వేషన్ పైన మాత్రం చిత్తశుద్ధితో మాత్రం మేము మాత్రం 100% ఉన్నాం. ఇటు బీఆర్ఎస్, ఇటు జాగృతి తరఫున ఇటు కవిత గారు, అందులో కవిత గారు కూడా పాల్గొన్నారు. అండ్ అలాగే వారి పిల్లలు, వాళ్ళ కొడుకు కూడా పాల్గొన్నారు. ఏం చెప్తారు మేడం? ఇక చెప్పినాం కదా, ఈమెది అయిపోయింది దుకాణం, కొడుకుని పట్టుకొచ్చింది. నేను చెప్తున్నాను కదా, మొత్తం క్రికెట్ టీముని దింపుతారని గతంలోనే చెప్పినాం మనం. కేసీఆర్ కుటుంబం క్రికెట్ టీముని పట్టుకొస్తుంది. ఇప్పుడు చెప్తున్నా కదా, హరీష్ రావు కొడుకు బిడ్డ కూడా వస్తారు, కేటీ రామారావు కొడుకు బిడ్డ కూడా వస్తారు. ఆల్రెడీ కేటీ రామారావు కొడుకు తిరుగుతున్నాడు కదా, ఈమె తీసుకొచ్చింది. అందులో ఏముంది? ఇప్పుడు ఆ అబ్బాయికి బీసీలు అంటే ఏందో కూడా వాస్తవంగా తెలియదు. ఇక్కడ అమెరికాలో చదువుకుంటాడు, వాళ్ళకు ఇప్పటి వరకు ఒక రాజకీయంలో వాళ్ళకు అనుభవం కూడా లేదు వాళ్ళకి. అలాంటి వ్యక్తులను తీసుకొని సరే అప్రిషియేట్ చేద్దాం. సరే ఎనీవే ఎవరైనా సరే అబ్బాయి వచ్చి బీసీలకి రిజర్వేషన్ రావాలి అని చెప్పినందుకు సంతోషపడదాం. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రానికి ఒక దిష్టిబొమ్మ అనుకున్న కవిత అలాంటి వ్యక్తి ఈరోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో చెప్పకనే చెప్పింది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని. కాబట్టి ఆ విషయంలో మాత్రం కల్వకుంట్ల కుటుంబం నుంచి, కేసీఆర్ కుటుంబం నుంచి నిలబెట్టిన అభ్యర్థి గెలవడు అని క్లియర్గా చెప్పింది. ఏదేమైనా కూడా నిజమైతే ఒప్పుకుంది కవిత. కొంచెమన్నా ఆమెకి జ్ఞానోదయం కలిగినట్టు అనిపించింది. ఇంకో ఇప్పుడు జూబ్లీహిల్స్ లో విషయానికి వస్తే ఇప్పుడు మాగంటి సునీత గారికి బీఫామ్ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. అండ్ తను నామినేషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి. అలాగే విష్ణువర్ధన్ రెడ్డి కూడా తను కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ ఇస్తారు. ఎందుకు ఇట్లా ఒకటే పార్టీ రెండు? ఇది కేసీఆర్ వ్యూహం అని చెప్పేసి వాళ్ళు. కేసీఆర్ వ్యూహం ఏముంది? కేసీఆర్ కి వ్యూహాలు ప్రత్యూహాలు ఏముండవు. ఫామ్ హౌస్ కి అంకితము, నమ్మకం లేక, ఒక మనిషి మీద నమ్మకం అనేది వాళ్ళకి ఎప్పుడు అంతే. పార్టీ ఈ రోజు నాశనానికి కారణం కూడా ఒక వ్యక్తులను నమ్మరు వాళ్ళు. ఎంతసేపటి నా కుటుంబం వరకే నమ్ముకుంటారు తప్ప కుటుంబంలో వ్యక్తులను కూడా, ఇప్పుడు బిడ్డనే కొడుకునే కాదని పక్కన పెట్టిన వాళ్ళు, అన్న చెల్లెల బంధాలు కూడా లేని అటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడి వేస్ట్. ఒకటి నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ సునీత అమ్మగారు ఆమె నిలబడము మేము ఒక మహిళగా గౌరవిస్తాం, మేము కాదని అనట్లేదు. కానీ రాజకీయాలు వేరు, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యం వేరు. భర్త చాటున తను ఉండి భర్త బాగోగులు చూసుకున్న వ్యక్తి మేము 100% గౌరవిస్తాం. చనిపోయిన వ్యక్తి కూడా మేము సంతాపం తెలియజేస్తాం, సానుభూతి కూడా ఉంది. కానీ ఇక్కడ వచ్చేసరికి జనాలకి ఒక పిలిసే పలికే వ్యక్తి కావాలి. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నాను, శ్రీశైలం అన్న వాళ్ళ కుటుంబానికి కేసులు ఉన్నాయి, దొంగ రౌడీలు ఇవన్నీ అంటున్నారు కదా. ఒకటే చెప్తున్నా, ఖబర్దార్ కేటీఆర్, నీకన్నా ఎక్కువ పెద్ద దొంగ ఎవడున్నాడు? ఇవాళ ప్రశ్నిస్తే దొంగ, ప్రశ్నిస్తే రౌడీ అంటారు.
మరి నువ్వు రౌడీవి అని నువ్వు ఒప్పుకోవాలి. ఎందుకంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ అన్న బిడ్డని నవీన్ యాదవ్కి ఎందుకు ఇచ్చిండు? అట్లాంటి ఇప్పుడు ఒక రౌడీకి ఒక గూండాకి ఎందుకు ఇచ్చిండు? మరి పోయి అడుగు తలసాని శ్రీనివాస్ యాదవ్ని. వాడు దొంగ కదా సీనన్న, మరి మీ బిడ్డను ఎట్లా ఇచ్చినా అని అడుగు. అప్పుడు మీకు సమాధానం, కేటీఆర్ సమాధానం శ్రీనివాస్ యాదవ్ చెప్తాడు. ఇవాళ బట్టగాల్చి మీద వాళ్ళు కొన్ని వేల మందికి వాళ్ళు అంతెందుకయ్యా మీ చెల్లెకు పెళ్లికి సాయం చేసిందని చెప్పేసి మీ చెల్లెనే స్వయంగా చెప్పింది. కేసీఆర్ కుటుంబం అప్పుడు ఎట్లుంది పరిస్థితి తెలియదా? సాయం చేసిన వాళ్ళు రౌడీ అవుతాడా? ఎదిరించేటోడు ప్రశ్నించేటోడిని 100 మంది 100 రకాలు అనుకుంటారు. మంచోనికి మంచి, మీలాంటి యాదవులకు రౌడీ. కాబట్టి దాన్ని మీరు అన్నంత మాత్రం కదా. ఇవాళ నవీన్ యాదవ్ అనే తమ్ముడు అతి చిన్న వయసు అయినా కూడా తండ్రి అడుగుజాడల్లో నడుచుకుంటూ కేసులు అంటారు. అవును, ఉద్యమాలు చేసేటప్పుడు ప్రశ్నించేటప్పుడు ఒక యువతలో చాలా కేసులు ఉంటాయి. అయ్యో పెద్ద కేసులు అంటే ఏమో అవి కేసులను భూతద్దం లాగా చూపించి రౌడీలు గుండాలు అంటే, మరి మీ దగ్గర ఉన్న రౌడీ గుండాలు మీకు గుర్తు రావట్లేదా? బీఆర్ఎస్ పార్టీలను అడుగుతున్నా అంటే ఒక యాదవ్ బిడ్డ నిలవడంగానే మీకు రౌడీ గుర్తుకొచ్చిండా? అంతకుముందు మరి మీ శ్రీనివాస్ యాదవ్ని ఎందుకు పెట్టుకున్నారు? ఆయన కూడా మరి అదే ఫ్యామిలీ నుంచి వచ్చిండ్రు కదా. అంటే మీ దాంట్లో ఉండొచ్చా రౌడీలు? అంటే మేము నిలబెట్టి మేము ఒక బీసీ బిడ్డకి మేము ఇవాళ అవకాశం కల్పిస్తే మీరు కాంగ్రెస్ పార్టీ మీద చెలరేగుతారా? అంత సీమ్ లేదు. ఒక్కటే చెప్తున్నా, ఇవాళ ఒక బీసీ బిడ్డ అయినా కూడా నవీన్ యాదవ్ అన్ని వర్గాలని సమన్వయం చేసుకుంటూ వస్తుండు. మైనార్టీ సోదరుల మనతో కూడా కరెక్ట్గా ఉంటాడు, మంచిగా ఉంటూ వాళ్ళకు రాజకీయాల తండ్రి అడుగుజాడలు నడుచుకుంటూ పిలవంగానే పలుకుతున్నాడు. అది కావాలి ప్రజలకి. ఫోన్ చేయగానే భరోసా కల్పించేవాడే నాయకుడు, అది లీడర్. ఇప్పుడు ఈ సునీతమ్మ గారు ఉన్నారు, నిన్న మొన్నటి వరకు ఇంట్లో ఉన్నారు. దాన్ని రాజకీయాలు చేయొచ్చు, నేను చేయొద్దు అని అనట్లేదు. ప్రతి లేడీ రాజకీయాలకు రావచ్చు, ఉండొచ్చు. కానీ ఏ అర్ధరాత్రి ఏ సమయం ఎట్లొచ్చినా అనుభవం అనేది ఉండాలి మనిషికి. అనుభవం లేనిది రాజకీయాలు ఎలా చేస్తారంటే, ఓకే మీరు నిలబడితే రాజకీయం అనుభవాలు వస్తుందంటే, మీరు ఇప్పుడు 39 మంది గెలిచిరో 10 మంది 12 మంది అటో ఇటో ఉన్నారు. మరి ఇప్పుడున్న 20-25 మంది ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ అమ్మాయి వచ్చి ఏం చేస్తుంది? ఇప్పుడు తెలంగాణ ప్రజలకు తెలుసు, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. ఇప్పుడు అక్కడ చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది అక్కడ. మరి ఎక్కడికక్కడ రేషన్ కార్డులు లేవు, పెన్షన్లు లేవు, ఏం లేవు. నవీన్ యాదవ్ అనే తమ్ముడు డైనామిక్ లీడర్, యంగ్, ప్రతి నిత్యం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. కాబట్టి తప్పకుండా జూబ్లీహిల్స్ ప్రజలు మొత్తం నవీన్ యాదవ్ సైడే ఉన్నారు. ఇవాళ 100% భారీ మెజార్టీతో గెలిపిస్తున్నారు. భయపడుతున్నారు, చిన్న పిల్లోని చూసి మీరు భయపడుతున్నారు. నిజంగా మీలో గుబులైతుంది. కేసీఆర్ కూడా గెలవని సీట్కి నేను ఎందుకు రావాలో ప్రచారానికి అంటుండు, తెలుసా మీకు? ఫామ్ హౌస్ కోతే ఇవాళ కేటీఆర్ కు అది చుచ్చు పడుతుంది నవీన్ యాదవ్ అని చూస్తే. ఇలా హరీష్ రావు అయితే సపోర్ట్ కూడా చేస్తలేడు. ఎంతో మంది వచ్చి అమ్మలక్కలు మాట్లాడుతారు బీఆర్ఎస్ లా. మీరు మాట్లాడడం కాదు తల్లి. గతంలో మీరు కూడా పార్టీలు మారి ఒక ఆయనేమో భర్త చచ్చిపోతే భర్త పేరు చెప్పుకొని వచ్చినా ఒక ఆమె వచ్చి మాట్లాడుతుంది. ఒక ఆయన వచ్చే రౌడీలు కావాలన్నా మీకు ఇలాంటి వ్యక్తులు కావాలన్నా రామరాజ్యం కావాలా అంటారు. మీ రాజ్యం చూసిరమ్మా తెలంగాణ ప్రజలు, మిమ్మల్ని ఎవడమ్మా నమ్మటోడిగా? మీరు మీ స్వలాభాల కోసం పార్టీలు మారి ఇవాళ తల్లొచ్చి పిల్ల ఎక్కిరిచ్చినట్టుంది మీ పరిస్థితి. కాబట్టి ప్రజలకు తెలుసు ఎవరిని గెలిపించాలి, ఎవరైతే మాకు అందుబాటులో ఉంటారని. పిలిస్తే పలికేటోడు కావాలి. సునీతమ్మ ఏమో ఎక్కడో బిల్డింగ్లలో ఉండే, నవీన్ ఏమో మాస్ లీడర్. ప్రజలకు కావాల్సింది మాస్ లీడర్. అంటే ప్రతి క్షణం ప్రజల కోసం బాగోగులు చూసుకునేవాడే మాస్ లీడర్. అలాంటి వ్యక్తిని కోరుకుంటారు. ఏ గుడిసె ఏడుందో ఒకసారి సునీతమ్మ గారిని అడుగుండ్రి. ఏ గుడిసెకి ఏం వస్తుంది, ఏం పెన్షన్ వస్తుంది, ఏమో సామెను అడగండి. ఒక మాటనన్నా మాట్లాడుతుంది అమ్మాయి, చెప్పండి. సానుభూతుంది, మేము కాదంటే. భర్త చనిపోయినప్పుడు బాధ ఉంటుంది. ఆ బాధని రాజకీయానికి మనము వేయొద్దు ఎప్పుడు కూడా. రాజకీయాలు వేరు, సెంటిమెంట్స్ వేరు. భార్య నుంచి భర్త చనిపోతే బాధనే, ఎవరికైనా బాధనే. అది ఎవరికైనా మనిషి జన్మ పుట్టింది. కానీ దాన్ని రాజకీయం చేసుకొని ఒక చావును కూడా రాజకీయంగా వాడుకోవడం అనేది ప్రజాస్వామ్యం కరెక్ట్ కాదు. అది అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఇటు బాగా బామ్మడిది అంటే హరీష్ రావు ట్రబుల్ షూటర్ ఉన్న హరీష్ రావు అండ్ అలాగే కేటీఆర్. సో ఇద్దరు కూడా దిగిపోతారు, ఇద్దరు కూడా ఉండి సో దగ్గరుండి గెలిపించుకుంటారు అని చెప్పి కూడా ప్రచారం చేస్తారు. ఇంకో వైపు ఏమో సో కాంగ్రెస్ పార్టీకి ఓటేసేయండి, గెలిపిస్తే గెలిపించిన అనంతరం మీ గుడిసెలకు హైడ్రా వస్తుంది, మీ ఇంట్లో గులగొట్టేస్తే అని చెప్పి కూడా ప్రచారం చేస్తారు. ఏం చెప్తారు? ఇప్పుడు బావబామర్దులకు ఒకటే చెప్తున్నా, మీరు చెల్లని రూపాయలు మీ కేసీఆర్ వచ్చినా కూడా ప్రచారం చేసినా కూడా గెలవడు. మీ బీఆర్ఎస్ పార్టీ గెలవదు. హైడ్రా వస్తుంది ఏమొస్తుంది? హైడ్రా మీరు చేసిన పాపమే ఈ హైడ్రా. మీరు చేసి శ్మశానాలను కూడా అమ్ముకుర్రు, నాలాలను కూడా అమ్ముకున్రు, కబ్జాలు చేసిర్రు, లూటీ చేసిర్రు.
ఇంకేముందని చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సన్నాసులారా, మీకు ఇంకా కూడా బుద్ధి రాలేదా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక మాస్ లీడర్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వాయిస్ చూసి ఇవాళ తెలంగాణ ప్రజలు ఆయనను ఇష్టపడతారు. ఆయన మాట్లాడినలో ఒక అర్థం ఉంది. అట్ ద సేమ్ టైం నవీన్ యాదవ్ కూడా మాస్ లీడర్, 100% తమ్ముడు గారు అంటే ఇంకా దూరం అయిపోతుంది. నా తమ్ముడు 100% తమ్ముడు జూబ్లీల్సే కాదు, హైదరాబాద్లో చాలా మందికి, హైదరాబాద్ జిల్లా పరిధిలో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇవాళ కేసులు లేనోడు ఎవడున్నాడు? ప్రశ్నిస్తే కేసు పెడతారు. అదో కేసా? ప్రశ్నిస్తే కేసు పెట్టాలంటే ఫస్ట్ హరీష్ రావును కేటీఆర్ కుటుంబాన్ని లోపలేయాలి. అప్పుడు కానీ తెలుస్తుంది. మీరు ఏం సొక్కమని చెప్పి ఇవాళ వచ్చి చెప్తున్నారు. ఏం వెలుగబెట్టిరని? ఎందుకు ఇయ్యలే రేషన్ కార్డులు? ఎందుకు జూబ్లీహిల్స్ గుడిసెల వాళ్ళందరికీ ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేదు? మరి ఇవన్నీ మీరు ఎందుకు చేయలేదు? మీరు చక్కగా చేస్తే ఇవాళ మీకు నమ్మకం లేకనే మళ్ళీ విష్ణువర్ధన్ రెడ్డి దొంగదారిలో మళ్ళీ నామినేషన్ వేయించారు. ఇది మీ చక్కదనం. మీకే నమ్మకం లేదు క్యాండిడేట్ మీద. అక్కడ జూబ్లీహిల్స్ ప్రజలకు ఎక్కడ నమ్మకం ఉంటుంది? కేసీఆర్, హరీష్ రావు ఒకటే చెప్తున్నా, కేటీ రామారావు నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా అక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు మిమ్మల్ని నమ్మరు. మీకు నమ్మకం లేనప్పుడు మాకేం నమ్మకం? ప్రజలు అడుగుతున్నారు. ఏదేదో చెప్తున్నారు. ఏమేమో చెప్పి భ్రాంతులకు గురి చేసినంత మాత్రం వచ్చేది ఏం లేదు. సిరిసిల్లకు గెలిచిన తర్వాత నువ్వు సిరిసిల్లలో ఉండమంటే ఏం చేస్తున్నావు? అంటే స్టార్ క్యాంపెయిన్ మీ ఇద్దరే ఉన్నారా? నిజమైన నాయకుడు మీ ప్రతిపక్ష లీడర్ కేసీఆర్ రావాలి. ఎంతమంది పోయినా కూడా నేను రానని చెప్తుండే అలాంటి లీడరు, అలాంటి సమక్షంలో మిమ్మల్ని ఎవరు నమ్ముతాడు? కాంగ్రెస్ పార్టీ టైగర్ రేవంత్ రెడ్డి గారిని చూసి ఓటేస్తారు. ఒకటే గుర్తుపెట్టుకోండి. మంత్రివర్గం కూడా ఎంత చక్కగా పనిచేస్తుంది. బట్టి అన్నగారు, ఉత్తమ్ అన్న గారు కానీ, శ్రీధర్ బాబు అన్న కానీ, అమ్మ సీతమ్మ కానీ, ఇంతమంది చాలా చక్కగా బీసీ బిడ్డలు చాలా చక్కగా పనిచేస్తారు. బీసీ బిడ్డ పిసిసి ప్రెసిడెంట్ కూడా ప్రతి క్షణం జూబ్లీస్ ఎలక్షన్లో 100% వాళ్ళకి సహకరిస్తూ ప్రజలకు ఏం కావాలో అన్నీ నోటెడ్ చేసుకుంటున్నారు. మాకు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా అయితే అవకాశం ఇచ్చారో జూబ్లీస్లో కూడా అవకాశం ఇవ్వండి ప్రజలారా. 100% మీకు కావాల్సినవి కూడా సమకూర్చడానికి ఉన్నాం. ఓట్ల కోసం రాజకీయాలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక్కటే. ఎప్పుడైనా కూడా ఓట్లకు వచ్చినప్పుడు మాత్రమే మొత్తం ఇక ప్రెస్ మీట్ పెట్టిస్తారు. అందులో పరమభూతులు ఆడోళ్ళతో కూర్చోబెట్టి పెట్టిస్తారు. ఒక్కటనే పనికొచ్చేటోళ్ళు ప్రెస్ మీట్ అది? ఒక్కటనే పనికొచ్చేటోళ్ళు పెడుతున్నారా ప్రెస్ మీట్? పేడేడోళ్ళని తీసుకొచ్చి అందులో కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టిస్తే అది ప్రెస్ మీట్ కాదు. నిజమైన నీకేసం నవీన్ యాదవ్ ఆల్రెడీ గెలవబోతుండు. ప్రజలలో ఆదరణ ఉన్న వ్యక్తి. అతని గెలుపుని ఎవడు ఆపలేడు. నేను ఒకటే చెప్తున్నా. ఇవాళ చిన్న శ్రీశైలం యాదవ్ గారు అంటే కొంతమందికి అక్కడ ఉన్న జూనియర్ ఆర్టిస్టులకు వాళ్ళ ఇంట్లో ఒక దేవుడు ఆయన. తెలుసా? మీకేం తెలుసురా రాజకీయాలు? బచ్చగాన్లు. మీరేన్నో అమెరికాలో ఉన్నారు. నేను కూడా చిన్నేజే. ఆయన రాజకీయాలు చేసినప్పుడు మనం లేవు. ఆయన గురించి మీరా మాట్లాడేది? వాళ్ళ కొడుకు ఇవాళ తండ్రిని చూసి నేర్చుకున్నాడు. కేసులు ఏంది? తెలంగాణ చేసినప్పుడు నీ మీద ఉన్నాయి కేసులు, నా మీద కూడా ఉన్నాయి కేసులు. అవుతున్నాయని చెప్పి మనం వెనకకు తిరిగినామా? ఇప్పుడు కూడా అంతే. ప్రశ్నించేటోని మీదనే కేసులు ఉంటాయి. పళ్ళున్న చెట్టుకే రాళ్ళు ఉంటాయి. గుర్తుపెట్టుకోరు. ఆ మాత్రం కూడా సెన్స్ లేదు మీకు. ఇది ఒక్కటి చెప్పి కేసులు అని చెప్పి ఇంకొక ఆయన చెప్తున్నాడు. ఆయన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే రౌడీలు గుండాలట. మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరి ఆయన కూడా ఆ జాతి వాళ్ళే కదా. మరి వాళ్ళని కూడా అడగండి. మరి అప్పుడు తెలియదా మీరు? అంటే ఇవాళ నవీన్ యాదవ్ ఒక టికెట్ ఇవ్వగానే రౌడీలు గుండాలు గుర్తుకొచ్చిరా మీకు? రాజకీయాలు మంచివి చెయ్యండి అయ్యా. ఇలా నువ్వు గెలిచిన బీసీలు వేసిన రోటు ఏందే గెలిచినావు నువ్వు? ఇవాళ గెలుపు ఓటమిలు అనేటప్పుడు కరెక్ట్గా ఎదుర్కోండి. ప్రజాస్వామ్యంలో మనము ఎట్లా ముందుకెళ్ళాలి, మనం ఎలాగ వాళ్ళకి కరెక్ట్ చేస్తున్నాము, ఎట్లా రాజకీయాలు అనేది చేయండి. కానీ విలువలతో సెంటిమెంట్ని ముందర పెట్టుకొని చేస్తే రాజకీయాలు అయితాయా? ప్రజలు కూడా తెలివైన వాళ్ళు. అంత ఈజీగా ఏమి. మీరు డబ్బులను నమ్ముకున్న వాళ్ళు, ప్రజల నాడిని నమ్ముకున్నాడు మా నవీన్ తమ్ముడు. నవీన్ 100% గెలుస్తాడు. నవీన్ గెలుపుని ఎవడు ఆపలేడు. నవీన్ అనే వ్యక్తి ఇటు ముస్లిం మైనార్టీలతోని, బీసీ సామాజిక వర్గంతోని, అట్టడుగ వర్గాలతోని అందరితోనిగా నాలుకలో నాంతూ నవీన్ అనేది ఒక అదైపోయింది. మీరే ప్రొపగండా చేస్తారు. మాకన్నా ఎక్కువ మీరే చేస్తారు. నవీన్ అమ్మ ఇంత చిన్న పిల్లగాని మేము ఎట్లా ఎదుర్కోవాలని భయపడుతున్నారు. మీ రాజకీయ జీవితం ఉన్నంత వయసు లేదు ఆ అబ్బాయికి. ఆ అబ్బాయిని చూసి మీరు దడుచుకుంటున్నారు అంటే ఓటము ఒప్పుకుంటున్నట్టే కదా మీరు. కాబట్టి ఖబర్దార్. ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది. బీసీల కొత్త చిత్తశుద్ధితోనుంది. మేము అట్లానే రెడ్లని ఎస్సీలను కూడా దూరం చేసుకోము. ఎవరికి రావాల్సినవి అందరికీ ఉంటాయి.
అందరు మాకు కావాల్సిన వాళ్ళే. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్యంలో ప్రజలది. ఇది బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల ఫ్యామిలీది. బీజేపీ అనేది మతాలకు మతంతోని కూడుకున్నది, మతాల పేరు చెప్పుకొని. కాబట్టి ప్రజాస్వామ్యంలో గెలుపు అనేది నవీన్ తమ్ముడు గెలవబోతున్నాడు 100%. ఖబర్దార్, నేను కేటీ రామారావుకి ఒక్కటే చెప్తున్నా, రాజకీయాలు చేస్తే కరెక్ట్గా చేయి. పిచ్చి పిచ్చిగా నువ్వు మాట్లాడేసి అక్కడ ఉన్న ప్రజలను భయాభ్రాంతులకు గురి చేస్తే మాత్రం మళ్ళీ కూడా నువ్వు జూబ్లీ హిల్స్ అడుగుపెట్టావు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో విన్నారుగా, ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. సో బీసీ రిజర్వేషన్ల పైన సో కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం అని చెప్పేసి కూడా సంధ్యారెడ్డి గారు చెప్తా ఉన్నారు. అలాగే జూబ్లీస్ ఏదేమైనప్పుడు కూడా నవీన్ యాదవ్ గారి గెలుపు కన్ఫామ్ అయిపోయింది. సో నవీన్ యాదవ్ ఎలాగైనా గెలవబోతున్నారు. అండ్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ సో రాజకీయాలు ప్రాపర్గా వేయండి అని చెప్పేసి కూడా తను చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫ్రమ్ INTV ఫ్రమ్ హైదరాబాద్.